హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రానున్నటువంటి రోజుల్లో భారీ వర్షపాతం నమోదు కానుంది. ముఖ్యంగా జూన్ 10 నుంచి కూడా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అత్యధిక వర్షాలు నమోదు కానున్నాయి. వివరాల్లోకి వెళ్ళి ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ముఖ్యంగా అయితే దక్షిణ తెలంగాణ, మధ్యాంధ్ర జిల్లాల్లో ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం అత్యధికంగా ఉంటుంది. హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా జూన్ 10, 11, 12 తేదీలో భారీ వర్షపాతం నమోదు కానుంది. ఇక ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, నిజామాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. రానున్నటువంటి 3 రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు కురనున్నాయి. ఆ తర్వాత మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, గద్వాల్, వరంగల్, వనపర్తి, వికారాబాద్ జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. అయితే మధ్యాంధ్ర జిల్లాలో మాత్రం ఉష్ణోగ్రతలు యథావిధిగా కొనసాగుతున్నాయి. కోస్తా భాగాల్లో, గుంటూరు, కృష్ణా, కోనసీమ భాగాల్లో ఇవాళ రేపు ఉష్ణోగ్రతలు ఉండి ఆ తర్వాత వర్షాలు మొదలవుతాయి. ఇక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఇప్పటికే నమోదవుతుంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు ఉంటాయి. రాయలసీమ వ్యాప్తంగా చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదవుతాయి రానున్నటువంటి 5 రోజుల పాటు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.